ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నార్మల్గా ఎమ్మెల్యే గారు వచ్చినాక వారానికి ఒకటో రోజు 2 రోజులు ఇక్కడికి వస్తారు. ఇక ఈ మధ్యలో అయితే దావతులు అంటే పెళ్ళిళ్ళకి కానీ అవిడికే ఆ షెడ్యూల్ మొత్తం చూసినట్టయితే 2 ప్రజల దగ్గరికి 4 షెడ్యూల్ పెళ్ళిళ్ళకి కానీ అవిడికి పోతూ ఉన్నారు. అంటే పోవద్దని నేను చెప్పట్లేదు, మళ్ళీ వేరే ఉద్దేశం కాదు. అయితే ఇక్కడ పోతూ ఉన్నారు. కానీ మరి ప్రజల సమస్యల కోసం ఒక 2 రోజులు అక్కడ నేను ఆఫీసులో ఉంటా కలవడానికి రండి, ప్రజలకు ఎందుకు పిలుపునివ్వలేకపోతారు మీరు? లేదన్న, అంటే వాస్తవానికి అంటే ఇప్పుడున్న పరిస్థితి మీకు అర్థమైంది. అంటే నేనేమంటానంటే ఎమ్మెల్యే గారు రావటం కొంత అంటే మన కార్యకర్తల ఇండ్లకు కానీ కార్యక్రమాల ఫంక్షన్లకు కానీ అట్లాంటి కార్యక్రమం పోవటం జరుగుతుంది. అంటే కార్యకర్తలతో ప్రతిపక్ష నాయకులు ఇచ్చినా పోవాల్సిందే. కానీ ప్రజలకు టైం ఎప్పుడు ఇస్తున్నారు అంటున్నా. అంటే ప్రజలు వచ్చి ఎప్పుడు ఎమ్మెల్యే గారితో పొద్దున 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడనే భోజనం చేసి ఎమ్మెల్యే గారితో కులంకుశంగా మాట్లాడి మా సమస్యలు ఇవన్నీ చెప్పుకునే సందర్భం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నా. వస్తాను అంటే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తెలంగాణలో వాడివేడి రాజకీయాలు అంటే మన బీసీ వర్గీకరణపై మన ఎస్సీ వర్గీకరణపై ఆ విషయాల్లో కొంత అటుకి టైం కేటాయించడం జరుగుతుంది. రెండోది సరే ఢిల్లీ ప్రయాణం కూడా, ఎందుకంటే వాస్తవానికి వాళ్ళు మొదటిసారి మంత్రి పదవి రావాల్సిన క్యాండిడేట్ రాలేకపోయింది కాబట్టి దానిపై కూడా కొంత ఇది ఉంది. కాకపోతే ఖచ్చితంగా అంటే అతి త్వరలో ఖచ్చితంగా ఇక్కడ మంచాల అంటే ఇప్పటికి కూడా మంచాలు వచ్చినప్పుడన్నా ఎమ్మెల్యే గారు మంచాలు వచ్చినప్పుడు పొద్దున మార్నింగ్ వాక్లో సుమారు దాదాపు 100 నుంచి 200 మంది మన నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ ప్రజలు కానీ అక్కడ స్వేచ్ఛ ఉంది. నార్మల్ ఏంటంటే ఇప్పుడు ఒక చెన్నూరు మనది మారుమూల చెన్నూరు నియోజకవర్గం మారుమూల ప్రాంతం. అర్జున్ మన నార్మల్గా కోటబెల్ దాకా వస్తుంది. కోటబెల్లో ఒక మండలం ఉంది. అతను పొద్దున 6 గంటలకు 7 గంటలకు బస్సు ఉంది అనుకోండి, వచ్చారు 9 అవుతుంది. అప్పటికి ఎమ్మెల్యే గారు రెడీ బయటకు వెళ్ళిపోయేసారు. సాయంత్రం వరకు అతను వెయిట్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా అంటే మంచిర్యాల మార్నింగ్ టైంలో ఇక్కడ మందమారి కానీ జైపూర్ మండల్ భీమార మండల్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. కాకపోతే చెన్నూరులో కూడా అప్పుడప్పుడు మార్నింగ్ వాక్లో అక్కడ కేటాయించడం జరుగుతుంది. అంటే మీరు కూడా గమనించాలి, చూడాలి. ఎమ్మెల్యే గారు చెన్నూరులో కూడా కేటాయించడం జరుగుతుంది. అక్కడ మార్నింగ్ వాక్లో కూడా అక్కడ కూడా ప్రజలకు మరి వచ్చినప్పుడల్లా సాయంత్రం పూట అయినా చెన్నూరులో ఖచ్చితంగా 2-3 గంటలు క్యాంప్ ఆఫీసులో ఉండటం జరుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టు ఖచ్చితంగా నేను ఫలానా టైంకు ప్రజలకు కలుస్తా అనేది ప్రజల దృష్టికి ఒక సమాచారం ఇచ్చి టైం కేటాయించాల్సిన అవసరం ఉంది అనేది మీరు అనేది 100% కరెక్ట్. అతి త్వరలో ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 6 నెలల వరకు జరుగుతుంది ఆశించవచ్చు అన్న. 6 నెలల వరకు ఖచ్చితంగా దానిలో 6 నెలల వరకు అంటున్నా, ఖచ్చితంగా దాని లోపు జరుగుతుందని నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలు ఏమనుకుంటున్నారంటే లీడర్లతో పోతే నార్మల్గా మేము చెప్పే సమస్యలు చెప్పలేకపోతా ఉన్నాం. ఇప్పుడే కాల్ ఒకటి వచ్చింది, ఇది అయిపోయాక ఫయాజ్ గారు కూడా నేర్పిస్తాను. ఒక సామాన్య కార్యకర్త కాల్ చేసి అన్న ఇట్లా వీరు ఇంటర్వ్యూ ఉందంటే అడగండి అన్న అని చెప్పడం జరిగింది. ఎందుకంటే లీడర్లు పట్టుకొని పోతే సమస్యలు తీర్చడం లేదు. వారు ముందు చెప్పడానికి మాకు కొంచెం భయంకరంగా ఉంది. ఒకవేళ లీడరే మోసం చేస్తే మేము ఎమ్మెల్యేకి ఏ విధంగా చెప్తాం? కనీసం ఇంతకుముందు బోర్డు జనార్దన్ పీరియడ్లో ఏం జరిగేది అంటే నార్మల్గా లీడర్ అక్కడ ఉన్నా కూడా ప్రజల్ని లోపల తీసుకుపోయి లోపల కొట్టేదో తిట్టేదో లేకపోతే వీళ్ళు ఆయన తిట్టేదో వేరే విషయం. కానీ బోర్డు జనార్దన్ గారు ఏం చేసేదంటే ఒక ప్రజలకు దగ్గర అయ్యిండు. అట్నే వివేక్ సార్ కూడా ప్రజలకు దగ్గర ఒక రోజు కేటాయిస్తే కేవలం ప్రజలతోనే, అంటే మీ ఎమ్మెల్యే మీ ప్రజలతో అనే ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తే ప్రజలకు ఇంకా దగ్గర అవుతారు కదా. అంటే సామాన్య ప్రజలు కూడా పేరు పెట్టి పిలిచే భాగ్యం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు అనేదా భావించద్దు. ఎందుకంటే తప్పకుండా అది మంచి ఆలోచన. నేను కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోతా, మీ ద్వారా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి పోవాల్సింది. ఎందుకంటే ప్రజలలో ఉండాలని కోరుకునే వ్యక్తులం. గతంలో వాస్తవానికి ఏ తమ్ముడు మాట్లాడిండో కానీ మంచి వ్యక్తి. నేను ఎందుకంటానంటే ఎమ్మెల్యేలకు ప్రజలు దగ్గర కావాల్సిందే. నాయకుడిగా నా ముందు చెప్పని విషయాలు నేను కూడా నాయకునిగా మా ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టకుండా నేను మాట్లాడద్దని ఆలోచన నాయకునికి ఉంటుంది. కానీ ప్రజలకు అది ఉంటుంది. వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పుకుంటారు ఓపెన్గా, అదేం జరుగుతుందని కాదు. కాబట్టి నేను కూడా మా ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నా, ఆ సమయం కేటాయిస్తారని పూర్తిగా నమ్మకం ఉంది. ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రజలకు ఒక సమయం కేటాల్సిన అవసరం ఉంది. అది నెలకు ఒకసారా, నెలలో 2 సార్లనా, అది ఏదో ఒక సమయాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కానీ ఇక్కడ మంచిర్యాలలో కానీ స్థానిక మండలాల్లో ఉన్న ప్రజలకు వాళ్ళ సమస్యపై మాట్లాడతారని పూర్తి నమ్మకం ఉంది. నేను కూడా నా ద్వారా కూడా తెలియజేస్తాను.